భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసింది అన్నది రేవంత్ రెడ్డి కామెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు 16% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి బదిలీ చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి. సో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయ్యాయంటారా, బదిలీ అయ్యాయంటారు? స్టాటిస్టిక్సే ప్రూఫ్. అది అవయదానం అందామా, అవయాన్ని కోల్పోయిందందామా, పేర్లు ఎవరే పెట్టండి. ఇప్పుడు ఫ్యాక్ట్స్ కదా. ఇప్పుడు బీజేపీకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు అరౌండ్ 35% వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఓటింగ్, నేను రౌండ్ ఫిగర్ ఏం చెప్తున్నాను, సో నియరెస్ట్ రౌండ్ ఫిగర్ చెప్తే అప్పుడు లాస్ట్ టైం 14%, ఇప్పుడు 35%. అంటే 21% ఓటింగ్ బీజేపీది పెరిగింది. సరిగ్గా మీరు బీఆర్ఎస్ ఓటింగ్ చూడండి, లాస్ట్ టైం 37%, లిటిల్ ఓవర్ 37, 37% పైన వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? నియర్లీ 17% వచ్చింది. 21 తగ్గింది. సో అంటే 20% తగ్గింది. -17 20 కదా. సో క్లియర్గా బీఆర్ఎస్ 20% తగ్గింది, బీజేపీది 21% పెరిగింది. మీకు కాంగ్రెస్ ఓటింగ్లో తేడా లేదు. లాస్ట్ టైం 39% కన్నా కాస్త ఎక్కువ వచ్చింది బీజేపీ కాంగ్రెస్కు, ఈసారి 40% కన్నా కాస్త ఎక్కువ వచ్చింది. అంటే లెస్ దెన్ 1% కాంగ్రెస్ పెరిగింది. సో అందువల్ల కాంగ్రెస్ ఓటు కోల్పోయే అవకాశం లేదు. పోతే కొంతమంది కాంగ్రెస్కు పోవచ్చు, కొంత రావచ్చు, బట్ ఓవరాల్గా కాంగ్రెస్ ఓటు స్టేబుల్. సో కాంగ్రెస్ ఓట్ స్టేబుల్ కనుకనే కాంగ్రెస్ సీట్లు 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు 8 సీట్లకు పెరిగారు. సో కాంగ్రెస్ ఓట్ స్టేబుల్ ఉంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ చెప్పినట్లు 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది అనేది నిజం కాదు, తేలిపోయింది కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు నేను చాలాసార్లు ఇక్కడే మాట్లాడుతూ చెప్పాను మన డిస్కషన్లోనే, ఈ 6 నెలలు ఇది వెరీ స్మాల్ పీరియడ్. మనం టు అసెస్ రేవంత్ రెడ్డి అన్న రేపు చంద్రబాబు నాయుడు కూడా అలా అసెస్ చేయకూడదు. వీ షుడ్ గివ్ సఫిషియంట్ టైం. అందువల్ల ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాదు అని మొదట చెప్తున్నాం. అదే మీకు రిజల్ట్స్లో కనబడ్డది. మరి క్లియర్గా బీఆర్ఎస్కు 20% తగ్గి బీజేపీకి 21% పెరిగిందంటే ఓటు బదిలీ ఎక్కడి నుంచి వస్తుంది? ఓటు ఆకాశం నుంచి రాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాదు, కర్ణాటక నుంచి రాదు కదా. ఓటు వేసే వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసిన 20% ప్రజలు చాలా స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొట్టేశారు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని అవయదానం అనొచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకత్వమే తనకున్న 20% అదేదో మహర్షిలాగా శరీరాన్ని కోసి బీజేపీకి ఇచ్చేస్తారా? దానివల్ల బీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకమవుతుంది కదా. అందువల్ల ఏ పార్టీ చేయదు, ఏ నాయకుడు చేయడు. అందువల్ల రాజకీయ స్టేట్మెంట్లు పార్టీలు నాయకులు ఇస్తుంటారు, దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది అని అనుకోను. అంటే బీఆర్ఎస్ కావాలనే తనకు తాను కొవ్వొత్తులా కరిగిపోయి దాదాపు ఎక్కడా కూడా సెకండ్ పొజిషన్లో కూడా లేకుండా చేసుకొని బీజేపీకి బలాన్నంతా సమకూర్చి పెడుతుందా? అంత అమాయకంగా బీజేపీకి ఎందుకు చేస్తుంది? ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ కనుక ఏదైనా రహస్య డీల్ ఒప్పందం ఉండుంటే 1-2 సీట్ల బీఆర్ఎస్ కూడా గెలవాలి కదా. ఏకపక్షంగా కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్ తన ఓట్లన్నీ తీసుకెళ్ళి గుత్తగా పెట్టదు కదా. ఏమైనా ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు కనీసం కొన్ని సీట్లలో అయినా బీజేపీ బీఆర్ఎస్కి ఇవ్వాలి. కానీ అది కూడా జరగలేదు కదా. అలా జరిగి ఉంటే బీఆర్ఎస్ మెదక్ లాంటి సీటు ఇంకో సీటు ఎక్కడో ఒకసారి గెలవాలి కదా. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య డీల్ ఉంది అన్నది నిజం కాదు, కాన్స్పిరసీ థియరీ నిజం కాదు. బీఆర్ఎస్ అవయదానం చేసి తన ఓట్లను తీసుకెళ్ళి బీజేపీకి వేయించిందని నిజం కాదు. ప్రాక్టికల్గా కూడా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటారు ఇంగ్లీష్లో, గంపగుత్తగా తీసుకెళ్ళేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అయితే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం డెఫినెట్గా బీజేపీ వైపు ఓటు వేసినా మంచిదే, మాకు వేయకపోయినా అనే వైఖరి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే అది బీఆర్ఎస్ నాయకుల స్థానిక నేతలు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండిట్లో ఏదో ఒక పార్టీ గెలిచినట్లు, మేమైతే గెలవము. సో మేము గెలిచే సీన్ లేదు. మేము గెలిచే సీన్ లేనప్పుడు మాకు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే రాజకీయంగా ప్రయోజనం. కాంగ్రెస్ కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ ఎంపీ ఉంటాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో సెప్టెంబర్లో జరుగుతాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక పార్టీ నేతలకు చాలా కీలకం. అంటే తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉండడం అనేది ఒక ఎమ్మెల్యే రాజకీయ ఉనికికి చాలా చాలా కీలకం. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న మీడియాను, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ లోకల్ లీడర్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది లైఫ్ అండ్ డెత్ అవుతుంది కనుక. అందువల్ల కాంగ్రెస్ కనుక గెలిస్తే రేపు మాకు స్థానిక సంస్థలు ఇబ్బంది అవుతుంది అనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. బీజేపీ గెలిచిందనుకోండి ఏమీ కాదు, ఎందుకంటే బీజేపీ ఏదో ఎంపీ ఎన్నికలు, మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావంతో గెలిచారు. అయినా బీజేపీకి స్థానిక లీడర్షిప్ లేదు, లోకల్ లీడర్షిప్ లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అభ్యర్థుల కొరకు ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ సీన్ లేదు కనుక రేపు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు గెలిచినా స్థానిక సంస్థలకు వచ్చేవరకు మాకు ఛాలెంజ్గా ఉండరు అన్నది బీఆర్ఎస్ వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకం రియాలిటీ కూడా కొంత, ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంది, బీజేపీ లేదు. మీకు చాలా ఆసక్తికరమైన ఫలితం ఇది. మీకు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అదంటే పోనీయండి, అది ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓట్లేస్తారు. గ్రాడ్యుయేట్లు ఓట్లేసిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లోమో బీజేపీకి ఇంత భారీగా 35% ఓట్లు, 8 సీట్లు వస్తే ఇలా ఖమ్మం, నల్గొండ వరకు నాకున్న సమాచారం మళ్ళీ కరెక్షన్ చేయాలి. యాజ్ ఆఫ్ టుడే పోటీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఉంది, బీజేపీ లేదు. బీజేపీ 3rd పొజిషన్లో ఉంది. లాస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. సో అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ స్థానిక నేతలు అంచనా వేసేది అంటే కాంగ్రెస్ గెలవకూడదు, బీజేపీ గెలిచినా వాళ్ళకి లోకల్ బాడీస్లో ఉండరు, వాళ్ళ గ్రామ స్థాయి అదంతా మోడీ ప్రభావం, హిందుత్వ ప్రభావంతో గెలుస్తారు. వాళ్ళు గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏమి తేడా అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది, స్థానిక బీఆర్ఎస్ నేతలు అనుకున్నట్లుగా రాజకీయం ఉండదు. ఏం జరగవచ్చు అనేది ఈలోగా గనక, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య గనక ఆపరేషన్ లోటస్ మొదలైంది అనుకోండి, అక్కడ కాంగ్రెస్ మొదలు పెడతారు, ఇద్దరు కలిసి ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలు పెట్టారనుకోండి. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది లాక్కెళ్ళిపోతారు, బీజేపీ వాళ్ళు కొంతమంది లాక్కెళ్తే, బీఆర్ఎస్కు నాయకులే ఉండకపోతే రేపు ఆడ స్థానిక సంస్థల్లో కూడా రేపు బీజేపీ గెలవచ్చు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి షిఫ్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ స్థానిక నేతలు షిఫ్ట్ కాకూడదని ఏముంది? అల్టిమేట్గా రాజకీయ నాయకులు మేము ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామంటారు. వాళ్ళు బహిరంగానే చెప్పుకుంటారు కదా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము ఉంటామని. సో ప్రజల మనోభావాలు బీజేపీ వైపు ఉన్నాయి కనుక మేము అటు పోతున్నామని పోలవరం పోయారనుకోండి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అందువల్ల రాష్ట్ర స్థాయిలో కుట్ర పన్ని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకొని ఓట్ ట్రాన్స్ఫర్ అయిందని అనుకోను. అది పొలిటికల్గా జరగదు, ప్రాక్టికల్గా కూడా జరగదు. కానీ లోకల్ లెవెల్లో జరిగిన కొంత జరిగిన మాట నిజమే, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. కానీ ఇది కూడా కరెక్ట్ స్ట్రాటజీ కాదు, కొంతవరకు కరెక్ట్. స్థానిక నేతలు బీజేపీకి ఉండరు కానీ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ కరెక్ట్. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓటు దెబ్బతిన్నది? ఇది కూడా అడగాలి. మరి ఒప్పందం లేదంటున్నారు సార్, మీరు గంపగుత్తగా ట్రాన్స్ఫర్ కాలేదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదంటున్నారు. మరి ఎందుకు మారింది? మారటానికి చాలా క్లియర్ ఏంటంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు దేశంలో పోటీ ఎవరి మధ్య? మీకు ఎన్డీఏకు ఇండియా మధ్య. మీరు దేశం మొత్తం మీద కూడా ఎన్డీఏను సవాల్ చేస్తూ ఇండియా కూటమి బాగా పెరిగింది. రాజస్థాన్లో పెరిగింది, కర్ణాటకలో పెరిగింది, మహారాష్ట్రలో పెరిగింది, హర్యానాలో పెరిగింది, బలమైన ఉత్తరప్రదేశ్లో పెరిగింది, బెంగాల్లో పెరిగింది. సో దేశమంతటా కూడా అనేక రాష్ట్రాల్లో, ఈవెన్ హిందీ రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏను ఛాలెంజ్ చేస్తూ కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఎమర్జ్ అయిన సందర్భం. కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చాయి, దాదాపు డబుల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ముందు ఛాయిస్ ఏంటి? మోడీగా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్న ఎన్డీఏ కొట్టేశారు, వద్దనుకున్న వాళ్ళు ఇండియా కూటమి కొట్టేశారు. బీఆర్ఎస్కి ఎవరేయాలి ఓటు అంటే బీఆర్ఎస్ ఈజ్ నాట్ ఇన్ ద ఆప్షన్. సో బీఆర్ఎస్ ఆప్షన్లోనే లేదు. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసో బైపీసో తీసుకుంటారు. మీరు ఎంపీసీ తీసుకున్నారనుకో, మెడిసిన్ ఆప్షన్లో లేదు కదా అక్కడ. మీరు తర్వాత మెడిసిన్లు ఎట్లా చేరుతారు? బీపీసీ తీసుకుంటే మీరు మెడిసినా, డెంటలా, ఇంకేదా మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎంపీ తీసుకున్నాక ఆప్షనే ఉంటుంది కదా. సో అందువల్ల ఆ రకమైనటువంటి రాజకీయ పరిస్థితి మా తెలంగాణలో నెలకొని ఉంది. అందువల్ల బీఆర్ఎస్కో పొలిటికల్ నరేటివ్ లేదు. దీన్ని గమనించిన కేసీఆరే ఎన్నికల ముందు ఒక పాయింట్ చెప్పాడు, అసలు ఎన్డీఏ రాదు, ఇండియా రాదు, ప్రాంతీయ పార్టీలదే హవా,
అసలు మాకే 14 సీట్లు వస్తే నేను కూడా పిఎం రేస్లో ఉన్నాను అన్నాడు. అది ఆ ఓవర్ ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ ఉన్న గౌరవాన్ని కూడా తగ్గించింది. ఎందుకంటే రియాలిటీ కళ్ళ ముందు కనబడుతుంది. మీరు అందుకే గమనించండి రవిశంకర్ గారు, ఎన్డీఏలోను ఇండియా కూటమిలోను లేని పార్టీలన్నీ బలహీనపడ్డాయి. మీరు ఒరిస్సాలో బిజు జనతా దళ్ బలహీనపడ్డది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలహీనపడ్డది. అంటే క్లియర్గా కనబడుతుంది, అటో ఇటో ఉంటేనే నిలబడ్డారు. అందువల్ల దేశంలో ఒక పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నప్పుడు అటో ఇటో ఉండకపోతే స్క్వీజ్ అయిపోతారు. సో ఇప్పుడు అందువల్ల మిగిలిలేకుండా పోయారు. అయితే మరి బీఆర్ఎస్ ఎందుకు అటో ఇటో లేదు, ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అటో ఇటో ఉన్న వాళ్ళే రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థులు. అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీల మధ్యతో పోటీ ఉండగా ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీని ఎంచుకోలేని పరిస్థితి, ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎంచుకోవడానికి రెడీగా లేని పరిస్థితి. ఇలా ఇందులో 3 పార్టీల్లో మీకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, కాంగ్రెస్తో కలిస్తే బీజేపీతో అడ్వాంటేజ్ అవుతుంది. అయినా బీజేపీ కాంగ్రెస్లు బీఆర్ఎస్ కలుపుకోవడం రెడీగా లేరు. ఆ ప్రయత్నం కూడా జరిగింది. బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ ఆసక్తి చూపింది, బీజేపీలో కూడా ఒక సెక్షన్ ఆసక్తి చూపింది. కానీ ఎక్కువ మంది బీజేపీలో వ్యతిరేకించారు. బీఆర్ఎస్తో పొత్తుంటే మనకు నష్టం జరుగుతుంది, ఏ పొత్తు లేకపోయినా బీఆర్ఎస్ ఓటింగ్ మనకు వస్తున్నది. ఇది గమనించే మీకు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కవిత అరెస్ట్ను మీరు ఇష్యూ చేయలేదు. మీరు గమనించండి, మా మోడీ ప్రభుత్వం అవినీతి పనులను ఊరుకోదు, కవిత లోపలేసాం, రేపు కేసీఆర్ లోపలేస్తాం అన్నారు. ఎక్కడన్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు అన్నారు, లోక్సభ ఎన్నికలప్పుడు అనలేదు. చూడండి ఎందుకని లేదు. ఆ బీఆర్ఎస్ ఓటు తమకు వస్తున్నప్పుడు కవిత గురించి మాట్లాడుతూ ఉన్న ఓటు పోతుందేమో అని ఎక్కడ మాట్లాడలేదు. అందువల్ల క్లియర్గా పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇట్స్ ఎ పొలిటికల్ కాంటెక్స్ట్. అయితే దీంతో బీఆర్ఎస్ పని అయిపోయింది, 17% ఉంది, ఇక అడ్రస్ లేకుండా పోతుంది అనుకుంటే తప్పది. ఎందుకంటే ఇది పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది అనుకోండి, మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఎన్నికల ఉదాహరణ ఎందుకు ఇచ్చాను, ఎందుకు బీఆర్ఎస్ కూడా ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడుతున్న సమయానికి కౌంటింగ్ ట్రెండ్ తెలుసుకుంటే 2nd పొజిషన్లో ఉన్నారు. రేపు ఎలక్షన్ వరకు ఏమవుతుందో చూడాలి. బట్ 3rd పొజిషన్కు స్లిప్ కాకపోవచ్చు, అయినా కూడా బలమైన పోటీ అయితే ఇస్తారు ఏ పొజిషన్లో ఉన్నా. సో ఆ బలమైన పొజిషన్లో ఎందుకున్నారు మరి 17% పడిపోయిన వాళ్ళంటే ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు మళ్ళీ. సో పొలిటికల్ కాంటెక్ట్ లోకల్ బాడీస్లో చూడండి మీరు, ఈలోగా బీఆర్ఎస్ను ఆపరేషన్ కార్యక్రమం చేసి కాంగ్రెస్ కొంత చీల్చుకొని బీజేపీ కొంత లాక్కుంటే తప్ప డెఫినెట్గా మళ్ళీ లోకల్ బాడీస్లో నెంబర్ 2 పొజిషన్ బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ కాదు. ఈలోగా జరిగితే మళ్ళీ బీజేపీ ఎమర్జ్ కావచ్చు. అందువల్ల చాలా క్లియర్గా నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేని కారణాన నేషనల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది తప్ప బీఆర్ఎస్ ఏదో మూకుమ్మడిగా బీజేపీకి తన ఓట్లు తీసుకుపోయి వేస్తే ఆ పార్టీ మనుగడ ఆ పార్టీ నాశనం చేసుకుంటుందా?